అంటే మీకు ఛాలెంజెస్ అని ఎప్పుడు ఏం రాలేదండి లైఫ్ లో? దగ్గరండి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ని ఛాలెంజింగ్గా చేయాలని ఉండేదండి. అటువంటి క్యారెక్టర్ వచ్చినాయి ఆ సినిమాలో ఆడపోయేటప్పుడు. ఏ సినిమాలు అండి అవి మీకు? ఆశ్చర్యాకు వస్తుంటే పేషెంట్ చూసి పక్క పోన మెంటాలిటీ ఉండదు. హీరో మహేష్ బాబు వస్తున్నారని మనసులో కూడా ఏం పట్టించుకోదు. చిరాకు వస్తూ ఉంటా అట్లా. ఏంటి కట్టా వెళ్ళి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇట్స్ మ్యాండేటరీ అయ్యా ఓ ఎంటర్ మ్యాండేటరీ అని ఆయన చాకు తీసుకెళ్ళి అక్కడ పోసేస్తాడు. ఇందాకేదో మ్యాండేటరీ అన్నా? లేదు, ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ. మనం ఇక్కడ నిలదొక్కుకోలేము, మనం ఇంకో ప్రయత్నం ఏదైనా చేసుకోవాలి అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి మీకు? అనిపించింది కానండి, సరే ఒక్కసారి ట్రై చేద్దాంలే అనుకున్నట్టు వెళ్ళిపోతుంది. ప్రతి బ్లాక్ ఎంటర్టైన్మెంట్ ని కాంట్రిబ్యూట్ చేసింది. అవును, అందులో మీరు అల్లుళ్ళు అసలు ఆ గొడవ అదంతా మీ ఇద్దరిది. అసలు ఆ క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది? ఫోటో సెక్షన్ ఉంది రమ్మను వెళ్ళానంటే వెళ్ళి ఫోటోలు తీసిన తర్వాత ఇటు గారు బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు ఎందుకు అన్నయ్య మీరు చేస్తున్నారు, ఓకేలే కో బ్రదర్ అన్నారు కదా ఏదో ఒకటి ఉంటాలో ఫ్యామిలీలో అనుకున్నానండి. అక్కడికి వెళ్ళినది కామెడీ అన్నీ ఉంటాయి నాకు తెలియదు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ స్పెషల్ టచ్ కార్యక్రమంలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇందులో గ్రేటెస్ట్ సెలబ్రిటీస్ వచ్చారు నా ఇంటర్వ్యూకి, అండ్ స్టాల్వర్డ్స్ వచ్చారు, స్టార్స్ వచ్చారు, అలాగే లాంగ్ టైం కెరీర్ని సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టుకున్న సెలబ్రిటీస్ వచ్చారు. అటువంటి సెలబ్రిటీస్లోనే చాలా అత్యంత ముఖ్యమైన లాంగ్ కెరీర్ని సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టుకున్న ఒక ముఖ్యమైన నటుడు, ప్రత్యేకమైన పాపులారిటీ ఉన్న నటుడు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈ మధ్యనే ఆయనకి చాలా పెద్ద బంపర్ హిట్ వచ్చింది, అదే సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమాలో మీకు గుర్తుండే ఉంటుంది, లెక్కలు చూసుకోవడానికి గడిగడికి వెళ్ళిపోయే అల్లుడు గారి క్యారెక్టర్ చేసిన చిట్టి ఆయన ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us రియల్లీ వెల్కమ్ హిమ్. వెల్కమ్ సార్. నమస్కారం అండి. నాగేంద్ర గారు నాకు ఎన్నాళ్ళ నుంచో తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి మాకు చిరకాల మిత్రులు అనుకోండి. ఎంతో అప్పట్లోనే బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బట్ సంక్రాంతికి వస్తున్న సినిమా చూసి ఆయన సడన్గా చిట్టి నువ్వు అసలు ఎందుకు ఇంటర్వ్యూ అని అడిగారు. అది కాదండి మనం ఏం సాధించామనండి, ఏం చెప్పనండి అన్నాను. లేదు దీంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారు మీరు, తప్పకుండా ఇవ్వాలి, తప్పకుండా మీకు మంచి ఎలివేషన్ వస్తుంది రండి అని అన్నారు. ఆయన మాట తీసేయలేకపోయాను, ఎందుకంటే వాళ్ళ ఎంతో పెద్ద మెగాస్టార్ని, పెద్ద హీరోల్ని, ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిన ఆయన. అటువంటి ఆయన అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను. చాలా థ్యాంక్స్ పిలిచినందుకండి నాగేంద్ర కుమార్ గారు. చాలా ఇట్స్ ఎన్ ఆనర్ టు మీ చిట్టి గారు. ఎందుకంటే బేసిక్గా మీరు ఎంతమందో వస్తుంటారు, ఓవర్ నైట్ సక్సెస్లు, ఓవర్ నైట్ సూపర్ స్టార్లు అయిపోతుంటారు, కానీ మీలాంటి కెరీర్ నిలబెట్టుకోవడం అన్నది మాత్రం సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా, ఇంకొక ఇండస్ట్రీ ఇంకొక ఏరియా కాదు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్ నిలబెట్టుకోవడం అన్నది మాత్రం నిజంగా ఒక ఛాలెంజ్, ఒక అచీవ్మెంట్ కింద కూడా చెప్పాలి. ఈ అచీవ్మెంట్ అన్నది మీ కెరీర్ ఎప్పుడో యుగల గీతం లో మీరు హీరో, హరీష్ మీరు, నాకు అవన్నీ గుర్తున్నాయి. అప్పుడు ఇంకా తొలి రోజులు హైదరాబాద్ లో ఇంకా సినిమా ఇండస్ట్రీ అప్పుడే పాదుకుంటోంది అప్పుడప్పుడే. ఆ రోజుల నుంచి చూస్తే మీరు ఎన్ని సినిమాలు హీరోగా చేసి ఉంటారండి? రెండండి, ఒకటి సగం ఆఫ్ అయింది, మళ్ళీ రాలేకపోయింది. హరీషును నేను యాంటీ హీరో చేసింది బయటకు వచ్చిందండి, యుగల గీతం అండి. దాని డైరెక్టర్ పడి సుందర్ గారు అండి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిన పూనా ఇన్స్టిట్యూట్ అయిన. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా మన రఫీక్ కిమాని, షఫీక్ కిమాని గారని వాళ్ళండి ప్రొడ్యూసర్స్. ఆకిళ్ళ గారు రచన చేశారు దానికి. సడన్గా దాని కెమెరామ్యాన్ గారు ఎవరో మధు మహంకళి గారు చూసి బాగుంటాడండి చిట్టి, పిలుద్దామండి, అంతకుముందు చాలా సినిమాలు చూసామండి నేను అన్నారు. దానికోకుండా వాళ్ళు పిలవటం, వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగిందండి. దానివల్ల అవకాశం వచ్చిందండి నాకు. ఓకే, మరి ఆ తర్వాత మీరు ఎందుకు అంటే ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి అదే పాత్లో అదే మార్గంలో ముందుకి
వెళ్ళడానికి ఏంటి ఇబ్బందులు వచ్చాయి మీకు ఇన్ జనరల్ గా? జనరల్ అంటే అందరూ చిరంజీవి గారు చూసి ఇన్స్పిరేషన్తో వచ్చిన వాళ్ళేనండి. అంతా కష్టపడి ఆయన పైకి వచ్చారు, మనం కూడా వచ్చేయాలి, ఇన్స్టిట్యూట్లు చేయాలి, తర్వాత రావాలని. సడన్గా మనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా సడన్గా ఇచ్చేయలేదు, అవకాశం వచ్చింది. దాని తర్వాత వెయిట్ చేయాలంటే కష్టమేనండి అప్పుడున్న రోజుల్లో, అప్పుడున్న కాంపిటీషన్లోనూ. సరే అనుకోకుండా భరద్వాజ్ అన్నయ్య, అరే కుదరదురా ఇప్పుడు రారానాథ్ సినిమాలో చేద్ది గారని ఆయన ఫస్ట్ సినిమా మన్మ సామ్రాజ్యంలో ఇచ్చారు ఒక మెయిన్ రోల్. తర్వాత అలజడిలో ఇవ్వటం, ఆ తర్వాత ఇంకో సినిమా ఇవ్వటం, అలా లైన్గా చేస్తుంటే ఇంకా అక్కడ సపోర్టింగ్ క్యారెక్టర్స్కే ఇటు వచ్చేసాను. ఓకే ఓకే. అంటే మీకు సినిమా ఇండస్ట్రీలో మీకు అంటే మీకు మీ వాళ్ళని కానీ ఒక బ్యాక్గ్రౌండ్, అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. అదంతా ఇన్సిడెంట్ రావటం. అవునా? ఎట్లా? ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇక్కడ జాయిన్ అవుతే బాగుంటది అని అట్లా ఏదో చిన్నప్పుడు ఏదో కాలేజీలోనో అట్లా ఉన్నప్పుడు స్కూల్ డేస్లో చిన్న చిన్న నాటకాలు వేసినప్పుడు క్యారెక్టర్ చేసాం కానండి. ఆ ఇన్స్పిరేషన్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం చూసేటప్పటికి మన చాలామంది ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని అన్నారు. అప్పుడు రావటం ఇక్కడ యూసఫ్గూడలో అదే మసూదన్ రావు ఇన్స్టిట్యూట్, దేవదాస్ గారు, శ్రీలక్ష్మి గారు, చైర్మన్ గారు, మసూదన్ రావు గారు ఉన్నారు. చూసి జాయిన్ అవటం, తర్వాత 2 years కోర్సు, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళిపోవటం. మేమందరం అక్కడికి వెళ్ళి ఆశాలు ట్రై చేయటం. ఎందుకు చెన్నై ఎందుకు వెళ్ళారు? అప్పుడు ఇక్కడ అంత లేదు కదా కదండి. అక్కడే చాలా మంది ప్రొడ్యూసర్లు అంతా అక్కడే ఉండేవాళ్ళు, అక్కడ లిమిటెడ్ గా ఉండేవాళ్ళు కదండి. ఇక్కడ చాలా లిమిటెడ్. దాని గురించి అక్కడికి వెళ్ళడం జరిగిందండి. ఇక మా బ్యాచ్ లో మా బ్రహ్మాజీ, నేను, సూర్య మిల్లం, మాకు సీనియర్స్ శివాజీ రాజా, రామ్ జగన్ వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత మాకు వచ్చిన తర్వాత బ్యాచ్ వాళ్ళు మన శ్రీకాంత్ గారు ఇప్పుడు హీరో, ఆయన వీళ్ళందరూ ఉన్నారు. మీ తర్వాత వాళ్ళు తర్వాత మన బండ్ల గణేష్ కూడా, ఆయన కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయాడు, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన. వాళ్ళందరూ మేమంతా ఇన్స్టిట్యూట్ చేసి వచ్చిన వాళ్ళేనండి. మద్రాసు వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా ఉందండి అక్కడ? అట్లా బాగానే ఉండేదండి. ఆ తర్వాత భరద్వాజ్ అన్నయ్య కూడా అక్కడికి వచ్చి ఉండటం, షూటింగ్లు చేయటం అంతా అక్కడే చేయటం. అదే న్యూగిరి రోడ్ లో అక్కడ అదే వెనకాతల ఎంఎస్ రాజు గారు ఆఫీసు, అటు పక్కన రాధిక అదంతా కూడా అందరూ అక్కడే చేరేవాళ్ళు, అందరూ మొత్తం అవును అక్కడే ఉంటాం, అక్కడే చేరేవారు. అంటే అక్కడ ఇన్ జనరల్ గా ఆ రోజుల్లో జంజాల్ గారు కానీ, రాలింగ్ నరసింహారావు, వంశీ గారు, అంటే ఒక రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఉండేవారు కదా. అక్కడికి వెళ్ళి కలిసేవాళ్ళండి, వాళ్ళు కూడా అట్లాగే ఆపర్చునిటీలు ఇచ్చేవాళ్ళండి. అప్పుడు మీరు ఎక్కువగా కలిసిన డైరెక్టర్స్ ఎవరండి? భరద్వాజ్ గారు అంటే మీరు ఆయనతోనే ఉండేవాళ్ళండి ఎక్కువ. అంతేనండి, ఆయన ఆస్థానం ఆయన దాంట్లోనే అంతేనండి. ఇంకెవరిని ఎప్పుడు వెళ్ళి కలవడం అండి. ఆ తర్వాత మన కేశరామారావు గారిది క్రియేటివ్ కమర్షియల్ దాంట్లో ఎంవి రావు గారు చేసినప్పుడు సెకండ్ ఫిల్మ్ అది రాజశేఖర్ గారితో చేశారు, దాంట్లో త్రూ అవుట్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. తర్వాత కొన్ని ఓటీఆర్ తమిళ ఆఫర్స్ వచ్చినాయండి, కానీ మనకు అంత లాంగ్వేజ్ అంత గ్రిప్ లేక నేను చేయలేకపోయాను. అవునా? తమిళ వచ్చింది. కేఆర్ గారని పెద్ద ఫైనాన్సర్, ప్రొడ్యూసర్ గారు, ఆయన పిలిపించి నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎవరో నా ఫోటోలు తీసుకెళ్ళి చూపిస్తే బాగున్నట్టు పిలవమనంటే, సార్ మాకు అంత ఇదిగా రాదు కదండి, వచ్చి రాని తమిళలో చెప్తే నాకు తెలుగు వచ్చు, తెలుగు వచ్చు నాకు, ఏం ప్రాబ్లం లేదు, చెయ్యొచ్చు అన్నారు. తర్వాత అనుకోకుండా మన డైరెక్టర్ మోహన్ గాంధీ గారి సినిమా ఒకటి వచ్చేటప్పటికి పీపుల్స్ ఎన్కౌంటర్ చాలా పెద్ద మంచి రోల్ ఇచ్చారండి. శ్రీకాంత్ కూడా, శ్రీకాంత్ గారు కూడా దాంట్లోనే ఇంట్రడక్షన్. అవును, మా అందరిని సెలెక్ట్ చేశారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఇక తర్వాత అది వెళ్ళిపోయాను తమిళనాడుకి, దీనికి కంటిన్యూ అయ్యాను. అలాగే ఆ తర్వాత మళ్ళీ భరద్వాజ్ అన్నయ్య ఆయన ఇంకో సినిమా తీస్తుంటే ఇక్కడ రావటం, ఇలా జరిగిపోయిందండి. అంటే మీరు ఇన్ జనరల్ గా ఈ ప్రోగ్రెస్ లో పీపుల్స్ ఎన్కౌంటర్ చేయడం కానీ, లేకపోతే అలజడి ఆ సినిమాలు చేయడం కానీ, మన్మథ సామ్రాజ్యం చేసిన తర్వాత మీకు దాన్ని ఏమంటారు, ఒక హైప్ లాగా కెరీర్ లో ఏదో అది ఎక్కడో మీరు కరెక్ట్ గా అందుకోలేకపోయారేమో. మై మిస్టేక్ అయి ఉండొచ్చండి. నేను వెళ్ళి అంత ఇదిగా ప్రతి ఒక్కరిని కలిసి అన్ని ఉంటే అప్పుడు ఏమైనా ఆపర్చునిటీ వచ్చేమో కానండి. ఇక భరద్వాజ్ అనేది వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతో తిరుగుతానే అలా గడిచిపోయిందండి మొత్తం. అదేలేండి, ఒక బ్యాచ్ లో అలా పోయేటప్పటికి అలా అయిందండి. అంటే మీకు వచ్చిన అవకాశాలు మిస్ అయిపోవడం కానీ, లేకపోతే 2 seconds అంత ఇదిగా అప్పట్లో ఉన్న కాంపిటీషన్ మీకు తెలుసు కదండి. అవును, అప్పుడు అంత పెద్ద హీరోలే ఉండేవాళ్ళు కదండి. ఫస్ట్ కృష్ణ గారి సినిమాల్లో
మంచి మంచి క్యారెక్టర్లు మన 19 సంవత్సరాల ఆయన తమ్ముడు క్యారెక్టర్ చేశారు. అవును. రౌడీ అని ఇవన్నీ జరిగింది చేసింది. తర్వాత అంటే ఇన్ జనరల్ గా ప్రయత్నం అన్నది భరద్వాజ్ గారితో పాటు మీరు ఆయనలో ఆస్థాన విద్వాంసుడిగా మీరు ఉండిపోవడం అదంతా ఓకే అనుకోండి. బట్ కెరీర్ పరంగా మనం ఆలోచించుకుంటే మీరా ఇంకొక బిజినెస్ చేసిన మనిషి గారు, సినిమావే మీ తాలూకా ప్రాణం, ఆయువు పట్టు. బట్ మీరు అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ అసలు లైఫ్ ని ఎట్లా అడ్రస్ చేశారు చిట్టి గారు? నాకు నిజంగా ఇట్స్ రియల్లీ సర్ప్రైజ్ టు మీ. వెళ్ళిపోయిందండి, అలాగే జరిగిపోయింది అంతా. అంతేనా? అంటే మీకు ఛాలెంజెస్ అని ఎప్పుడు ఏం రాలేదండి లైఫ్ లో? ఉంటుందండి, ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ని ఛాలెంజింగ్ గా చేయాలని ఉండేదండి. అటువంటి క్యారెక్టర్ వచ్చినాయి ఆ సినిమాలు ఆడపోయేటప్పుడు కూడా దాని గురించి మనం చెప్పుకోలేము కదండి. ఏ సినిమాలు అండి అవి మీకు? మంచి చాలా సినిమాలు వచ్చినాయండి. బాలకృష్ణ గారి సినిమాలో వీరభద్రలో ఆయన బ్రదర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. బ్రహ్మాండ క్యారెక్టర్ అండి. రవికుమార్ చౌదరి డైరెక్టర్, అంబికా కృష్ణ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. సినిమా ఆడితే నాకు మంచి చాలా ఆఫర్స్ వచ్చాయేమోనండి. మీరు చూపిస్తాను, ఒక సీన్ ఉన్నాయి దాంట్లో. సీన్ చూస్తే నిజం చిట్టి ఎంత పెర్ఫార్మెన్స్ ఉంటుందా, ఎంత ఇదిగా ఉంటుందా. ఒక పెద్ద లెజెండరీ యాక్టర్ బాలకృష్ణ గారితో ఆయనతో సీన్లా అని అనుకుంటారు. ఆయన కూడా అంత సపోర్ట్ చేశారు. ఆయన కూడా ఏం కాదు చిట్టి, చెప్పు బాబు, మీ ఫ్యాన్స్ ఊరుకోరేమో అటువంటి సీను, మిమ్మల్ని బయటికి తోసేసి ఇంట్లోంచి అలాంటి సీను. ప్రకాష్ రాజ్ గారి ఫాదర్ మాకు అని అంటే ఏం కాదు చెప్పు. అటువంటి వ్యక్తిత్వం నా వ్యక్తి అయినా, నాకు డైలాగ్ లేకపోయినా ఏం పర్లేదు, నీయే చెప్పు, ఏం పర్లా. అంత బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారండి ఆయన. సినిమా ఆడితే మటుకు నాకు మంచి అడ్వాంటేజ్ ఉండేది. అలాగే ఇంకొక అంటే ఎందుకంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు కదా? చేశానండి, ఉన్నాయండి, చాలా సినిమాలు ఉన్నాయి. అవి ఆడితే బాగుంది. ఆ తర్వాత కొంచెం ఈ కామెడీ టచ్ అని వచ్చి పోగ్రీలో పూరి గారు పిలిచి, భయ ఖాళీగా ఉన్నారు, ఖాళీగా ఉన్నాను రండి ఇవాళ సెకండ్ సండే అక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఒక 2 సీన్లు చేసి వెళ్ళానండి. నేను కూర్చొని టిఫిన్ చేసిన తర్వాత 11 కూర్చొని మెల్లగా రాసి అదా సీన్ ఇది ఆశ్చర్యాకు వాడికి వస్తుంటే పేషెంట్లు పక్కపోన మెంటాలిటీ ఉండదు. హీరో మహేష్ బాబు వస్తున్నారని మనసులో కూడా ఏం పట్టించుకోవద్దు. చిరాకు వస్తూ ఉంటా అట్లా. ఏంటి కట్టా వెళ్ళి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇట్స్ మ్యాండేటరీ అయ్యా పో ఎంటర్ మ్యాండేటరీ అని ఆయన చాకు తీసుకెళ్ళి అక్కడ పోసేస్తాడు. అయ్యో ఇట్స్ మ్యాండేటరీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా అంటాడు ఆయన. వద్దు ఓకే చేద్దాం. అలా ఉన్న ఒక్క సీన్ 2 సీన్ ఏందో సరే అది హైలైట్ అయిందండి. సీన్ అండి. నేను ఒకసారి పుట్టపర్తి వెళ్ళామండి సాయిబాబా గారిని చూద్దామని. వెళ్తే ఆయన ఇంకో 2-3 years ఆయన కాలం చేస్తారనగా ముందు వెళ్ళామండి. అందరు లైన్ కూర్చుంటేనండి స్టూడెంట్స్ వచ్చి అందరు సైజ్ చేస్తానండి. ఒక 50-60 మంది వెళ్తాను. నా చేతులు ఇంకా చూస్తా కట్టేది అంటున్నారండి. నాకు ఇంకా స్ట్రైక్ అవ్వాలా, ఏంటి ఇట్లా సైజ్ చేస్తున్నారు పిల్లలు అనుకున్నా. ఆ తర్వాత అంతా అయిపోయింది, అది ఆయన పలకరించింది, అది వెళ్ళిపోయింది. అందరికి ఫ్రూట్స్ పంచి పెడుతున్నారు పిల్లలు వచ్చండి. ఇట్స్ ఏ మ్యాండేటరీ, ఎక్కడ కట్టేది అన్నాడు. అంటే నాకు అప్పుడు 8 years అయిపోద్దండి ఆ సినిమా రిలీజ్ అయ్యి. నాకు గుర్తులేదు. ఈ పిల్లలు చూడండి అంత గుర్తుపడుతున్నారండి. అదే మరి ఒక్క సీన్ చాలండి ఎవరికైనా. ఆ తర్వాత దాని తర్వాత అండి పోకూరు బాబురావు గారి రణం సినిమా, గోపీచంద్ గారి హీరో. అవును. అమ్మ రాజశేఖర్ డైరెక్టర్. అవును. పిలిపిచ్చి బాగా చేస్తాడని పెట్టారండి. వేరే అనుకున్నారేమో. పెడితే బాబురావు గారు ఏంటి వీడు కామెడీ చేస్తాడా లేదా ఏంటి అని ఆయన ఇంకే చూస్తున్నాడు అంతండి. పొలాచిలో షూటింగ్ ఆయన చేస్తాం చూసి, ఓర్ని నువ్వు కూడా కామెడీ చేస్తావా అంటారండి. అదేంటండి ఇస్తే ఎవరైనా చేస్తాం కదా అన్నయ్య అంటే, లేదా చాలా బాగా చేసావా, నాకు చాలా నచ్చింది. ఇమీడియట్గా ఆయన సినిమా నెక్స్ట్ సినిమా తీసినప్పుడు, ఒంటరి అనే సినిమా తీసినప్పుడు మన నాంది రమణ ఆయన డైరెక్టర్. నాంది రమణ చిట్టి కామెడీ ఆయన చూపించేదిగో మా రణం చేశాడు పెడదామని. నరేష్ గారి బ్రదర్గా, పరుచూరు వెంకటేశ్వర గారి ఫాదర్గా, మళ్ళీ ఫ్యామిలీ ట్రాక్ అంతా గోపిచంద్ గారి బ్రదర్గా. వాళ్ళు నాకు అనుకున్న కామెడీలోకి వెళ్ళిపోతే బాగా హ్యాపీ అనుకున్నాం. మరి తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది అలా. తర్వాత ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ సంక్రాంతి కోసంలో అది అంటే మీరు నేను ఊరికే ఇది ఒక టెక్నికల్ క్వశ్చన్, టెక్నికల్ అబ్జర్వేషన్. అంటే మీరు ఎప్పుడు సీరియస్ గా, డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా వచ్చి వెళ్ళిపోయే ఆ మెయింటెనెన్స్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అది సినిమా ఇండస్ట్రీకి సూట్ అవ్వలేదేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా సరదాగా ఉండడం, జోకులు వేసుకుని బాగానే ఉంటారండి. నాతో అందరు లైక్ చేస్తారండి. పెద్ద హీరోలు కానించి, చిరంజీవి గారు కానించి, బాలకృష్ణ గారు చాలా సినిమాల్లో సపోర్ట్ చేశారు నాకు. చిరంజీవి గారు సినిమా ఏం చేశారు? చేశానండి. ఇదివరకు మాస్టర్లో చేశాను, ఠాగూర్లో చేశాను, మళ్ళీ మొన్న గాడ్ ఫాదర్లో చేశానండి.
చాలా మినిస్టర్ క్యారెక్టర్ త్రూఅవుట్ ఉంటామండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అన్నయ్య కూడా బాగా పలకరిస్తారు. మళ్ళీ కళ్యాణ్ బాబు కూడా చాలా బాగా పలకరిస్తారు. ఆయన కూడా ఆయన భీమ్లా నాయక్ చేశాను, ఆ తర్వాత వకీల్ సాల్వే చేశాను. బాలకృష్ణ గారి సినిమాల్లో చాలా క్యారెక్టర్లు చేశారు. ఆయన సెంటిమెంట్ కూడా నన్ను సపోర్ట్ చేశారు చాలా సినిమాల్లో ఓకే. బాలకృష్ణ గారి. మీకు ఏదైనా అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందండి? మీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఇప్పుడు ఎవరు ఏం లేదు, ఎవరు లేరండి. మీరంతా ఒంటరి పోరాటమే ఇక్కడికి వచ్చి. అంతేనండి. అట్లా నాగార్జున గారి సినిమాలు చాలా చేశారండి. వెంకటేష్ బాబు కూడా అంతకుముందు వసంతం సినిమా, ఇంకో అంతకుముందు సినిమా, ఈ సినిమా చేశాడండి. తర్వాత ఇక యంగ్ హీరోలు అందరూ ఉన్నారండి. రామ్ చరణ్ గారు మనకు గేమ్ చేంజర్ చేసాం, బన్నీ గారు దాంట్లో గేమ్ చేంజర్ అలా వైకుంఠపురం చేసామండి. ఆ తర్వాత ఈయన మన జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళ అవన్నీ చేసామండి. అందరు హీరోలతో అందరూ బాగుంటారండి. నాకు సాయిధరం తేజ, సుబ్రహ్మణ్యం పరిచయాలు అవి చేసామండి. అదే మీకు కెరీర్ అంతటికీ సరిపోయిన ఒక హిట్ వచ్చేసిందండి సంక్రాంతికి వస్తున్నాం. అట్లాగే ఈ బ్యానర్ లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ నా హోమ్ బ్యానర్ లో ఫీల్ అయ్యేది. మన సితారా ప్రొడక్షన్ ఏంటండి, నెక్స్ట్ ఏంది మన దిల్ రాజు గారిది, మైత్రి మూవీస్ వాడిది. ఇప్పుడు ఉన్న పెద్ద బ్యానర్లు అన్నిట్లో చేశానండి నేను. ఒక ప్రభాస్ గారి సినిమా చేయలేదండి. ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలో రాల ఆపర్చునిటీ, కలిసినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. లాస్ట్ టైం భగవంత్ కేసరి జరిగేటప్పుడు పక్కనే సెట్ లో మారుతి గారి జరుగుతుంటే రాజాసాబ్కి వెళ్తే కూడా లేచి పలకరించారండి. మేమందరం కలిసి వెళ్ళాం, బ్రహ్మాజీ, నేను, అనిల్ రావుపూడి గారు అందరు కలిసి పక్కనే ఆయన బాగా పలకరించారండి. అదొకటి ఆయన దాంట్లో రాలేదు. కానీ మిగతా అందరూ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ పెద్ద హీరోలు అందరూ ఇష్టం అండి నాకు. పెద్ద హీరోలు అందరూ నన్ను బాగా పలకరిస్తారు. అందరూ అట్లా. అంటే మీరు నార్మల్ గా ఇప్పుడు ఈ రన్ ఆఫ్ ది కెరీర్ ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ స్పానింగ్ 4 decades అయిపోతున్నది ఈజీగా. అవునండి. మరి ఇలాంటి కెరీర్ లో మనం ఇక్కడ నిలదొక్కుకోలేము, మనం ఇంకో ప్రయత్నం ఏదైనా చేసుకోవాలి అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి మీకు? అనిపించింది కానండి. సరే ఇంకొకసారి ట్రై చేద్దాం అనుకున్నట్టు, వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఏదో మంచి క్యారెక్టర్ తగలటం. అవునా? ఉండడం సర్లే వచ్చింది అవకాశం, బాగానే ఉంది కదా, చేస్తున్నాం కదా. ఇక అది ఏ టైంలోనండి మీకు అలా అనిపించడం అన్నది? అంత విగ్రస్ గా నాకేంటంటే డబ్బులు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కంఫర్టబుల్ గా నేను. మీరు క్యాష్ పార్టీయా? క్యాష్ పార్టీ అని కాదు, ఇబ్బంది లేదు. అంటే నాకు ఇవ్వాల్సిందే నాకు అని అంత గట్టిపట్టు పట్టి నేను ఎప్పుడు ప్రెషర్ ఇచ్చింది లేదండి. ప్రొడ్యూసర్లు ఏంటి ఎవరినైనా ఇచ్చినంత ఇచ్చి ఓకే నేనేం మాట్లాడే ఇంకా తెలుపు చదువుకి వెళ్ళిపోవటం. అంతేనా? అంతేనండి. మీరు వెల్తీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టున్నారు. పూర్వీకులు ఉన్నప్పుడు ఉంది కానండి, ఇప్పుడు అంటే ఓకే మా వరకు ఓకే హ్యాపీ. అదేలేండి. అంటే వాళ్ళు ఇప్పుడు వెంటనే మీకు చెక్ రాసి ఇవ్వకపోతే కుదరదు అలాంటిది ఎప్పుడు లేదు, అసలు ఎప్పుడు లేదండి. అవునా? ఇప్పటికి నాకు ఇవ్వని వాళ్ళు బాగా మాడతారు, ఇచ్చిన వాళ్ళు బాగా మాడతారు. అంత నన్ను చూడగానే కాదు, ఇవ్వని వాళ్ళు బాగా మాట్లాడడం కాదు, ఇవ్వని వాళ్ళతో మీరు కూడా బాగా మాట్లాడతారు. అది ఇంపార్టెంట్. అది అండి కదా. అవునండి. మీరు మెయింటైన్ చేసుకున్నారు. సో మీకు సినిమా ఇండస్ట్రీలో ఉండే ఒడిదుడుకులు మీ మీద అంత ఎక్కువగా ప్రభావం చూపించలేదు కదండి. బట్ ఇన్ జనరల్ అయితే కొంచెం క్రిటికలే కదా ఆ కెరీర్ ని నిలబెట్టుకోవడం, దాంతో పాటు పర్సనల్ లైఫ్ ని హ్యాండిల్ చేయడం, ఇవన్నీ మీకు తేడా తెలియలేదు కదా. కేక్ అట్లాగా అలాగా వెళ్తున్నాం, హ్యాపీగా ఉంది లైఫ్. ప్రతి చోటకి వెళ్ళినా సరే అందరూ రెస్పెక్ట్ గా ఉంటారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా సరే అందరూ నన్ను పలకరిస్తారండి. ఓకే. ఒక యూనిట్కి వెళ్ళగానే అందరూ నన్ను హ్యాపీగా పలకరిస్తారు. అంటే హీరో బాలకృష్ణ గారు కూడా ఆప్యాయంగా, చిరంజీవి గారు, అన్నయ్య కూడా, ఎవరైనా సరే, కళ్యాణ్ బాబు గారు. అంటే మీ బిహేవియర్ మంచి బిహేవియర్ కదండి. బిహేవియర్ మంచిదైతే ఏదో అంటారు చూడండి, నోరు మంచి అయితే ఊరు మంచి అని, ఆ పద్ధతిలో. బట్ మీరు నేను ఇలాంటి క్యారెక్టర్లు చెయ్యాలి, ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే ఇన్నాళ్ళు నేను ఇన్స్టిట్యూట్ లో పొందిన ట్రైనింగ్ లేకపోతే ఈ అనుభవం ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి, మంచి క్యారెక్టర్ పడితే బాగుండు అని అనుకున్నప్పుడు మీకు నిజంగా మీకు సంతృప్తి కలిగించిన క్యారెక్టర్లు మీకు పడ్డాయండి? పడినాయండి, కానీ సినిమా ఆడపోయేటప్పటికి. అదే ఇందాక మీరు అట్లాగే బాలకృష్ణ గారి సినిమా చెప్పారు. అదే అని కాదండి, మళ్ళీ కన్నడలో కూడా నేను ఎఫ్ఎన్సీ క్లబ్ నుంచి వస్తుంటే దండుపాలెం డైరెక్టర్ శ్రీనివాసరావు గారు చూసి, మీరు ఆర్టిస్ట్ కదండి? అవునండి. అంటే నేను పురి గారి దగ్గర మిమ్మల్ని చూశానండి, ఐ విల్ గివ్ యూ నైస్ ఆపర్చునిటీ అన్నాడు. ఏదో బెంగళూరులో ఉన్నారు ఆయన, మనకి పిలిచేస్తున్నాడు అని ఫోన్ నెంబర్ తీసుకున్నారు. పట్టించుకోవాలి, ఇచ్చాం. 1 month తర్వాత ఇప్పుడు పిలిచారు. ఒక మేనేజర్ ఎవరు ఫోన్ చేసి, బెంగళూరు నుంచి అండి, పలానా సినిమా అంటండి, డేట్స్ అయింది నోట్ చేసుకోండి సార్, బ్యాంకాక్, తంజావూరు అని చెప్పారండి. అయ్యో బ్యాంకాక్, తంజావూరు మొన్న పిలిచేవాళ్ళు ఎవరు అనుకున్నాను. తీరా చూస్తే ఆ ప్రొడ్యూసర్ గారు మాకు తెలుసండి, సిఆర్ మనోహర్ గారండి.
మహాత్మా సినిమా అన్ని తీశారు చూడండి ఇక్కడ, ఆయనే తీశారండి ఉపేంద్ర గారితో శివం అనే సినిమా. అదే డైరెక్టర్ తోనండి, దండిపాలెం డైరెక్టర్ శ్రీనివాసరాజు. అనుకోకుండా ఆయన పిలిస్తే ప్రొడ్యూసర్ ఆయన మనవాళ్ళకి వెళ్ళి హ్యాపీగా మనం బాగా తెలుసండి, వెళ్ళాము చేసి వచ్చేవాడిని. మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఆయన. మన రవిశంకర్, మన సాయి కుమార్ వాళ్ళ బ్రదర్, డబ్బింగ్ డబ్బింగ్, నేను మునిగౌడు, ముగ్గురు విలన్స్ అని పెట్టాను. నేను అడగల, బాగుంటుంది అట్లండి చేయండి మీరు అని డైరెక్టర్ గారు ఆయన ఎంకరేజ్ చేసి. అప్పుడు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ డైరెక్టర్లు, ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి సినిమా చేస్తున్నాం, అన్ని సినిమాలు చేస్తున్నాం. విజయశాంతి గారు ప్రదీప్ అయిన సెకండ్ ఫిల్మ్ అండి, ఆయన కూడా చాలా ఎంకరేజ్ గానే రండి, ఇది మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. అవునా? అదే మీ సీనియారిటీ మీకు ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది. అంత గాడ్ గిఫ్ట్ అండి, మనం ఉన్న దారిలో మనం వెళ్తాం. కాదు, ఇన్ జనరల్ గా అంటే ఒక జనరేషన్ మారిన తర్వాత ఇంకో జనరేషన్ డైరెక్టర్లు వచ్చిన తర్వాత మీలాంటి సీనియర్ యాక్టర్స్ పట్ల వాళ్ళకు గౌరవం ఉంటుంది. గౌరవం చాలా, అందరూ బాగా చూస్తున్నారండి ఇప్పుడు వచ్చే జనరేషన్ డైరెక్టర్లు అంతా. అసలు మీరు ఏ రకమైన క్యారెక్టర్ కి అయితే నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడో మీరు అనుకోవచ్చు కానండి. ఏమవుద్దంటే అండి, ఇప్పుడు మీరు డైరెక్టర్ మీ విజన్ లో ఈ చిట్టి గారిని ఈ క్యారెక్టర్ లో పెడితే ఎలా ఉంటుందని మీరు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను అనుకున్నా నాకు గబ్బుకుని మీరు ఇవ్వలేరు కదండి. నేను ఈ క్యారెక్టర్ చేస్తాను నాకు ఇవ్వండి డైరెక్టర్ కూడా అడగలేం కదండి. అవును, ఇప్పుడు మన సొంతంగా ప్రొడ్యూస్ చేసి మనం చేస్తే మనం ఈ క్యారెక్టర్ చేయాలి అని ఆ డైరెక్టర్తో మౌల్డ్ చేయించుకుని చేయొచ్చేమో కానండి. మీకు ఒక విజన్ ఉంటుంది, ఓ క్యారెక్టర్కి ఇతను సూట్ అవుతాడులే అని మీరు అనుకుంటే డైరెక్టర్ ఓకే పిలిస్తే మనం వెళ్ళి చేయటం, సార్ ఇది ఇదండి ఇలా చేయాలండి ఇదంటే ఒకసారి డన్ అంతే. వాళ్ళు ఏం చెప్తే చేసుకుని వెళ్ళిపోవడమే. నేను సీనియర్ని, నేను చెప్పింది చేయాలన్నా కూడా నేను చేయనండి, మీరు ఏది చెప్తే చేస్తాను అంతేలేండి. కానీ సీనియరిటీ అనేది ఇప్పుడు వచ్చిందండి. మీరు తొలి రోజుల్లో మీరు శ్రీకాంత్, బ్రహ్మాజీ మీరందరూ సినిమా ఇండస్ట్రీలోకి వేషాల కోసం వచ్చినప్పుడు అప్పుడైనా కనీసం డైరెక్టర్ దగ్గరికి సార్ నాకు హీరో వేషం ఉంది సార్, నేను బాగా చేస్తాను సార్, లేకపోతే విలన్ ఇవ్వండి సార్ నేను చేస్తాను, ఆ డ్రైవ్ ఎప్పుడు మీలో లేదు. డ్రైవ్ అని కాదు, ఎవరైనా అనలేరండి. ఆర్టిస్ట్ వెళ్ళి ఒక డైరెక్టర్ దగ్గరికి నాకు మెయిన్ హీరో ఇచ్చేయండి, నాకు విలన్ ఇచ్చేయండి, నేను ఎరగదీస్తానని అంత సీన్ లేదండి అప్పట్లో కూడా. అప్పుడే మరీ టఫ్ కదండి అప్పట్లో. ఎంతమంది న్యూ డైరెక్టర్స్ లేరు, ఇంత కలివిడైన వాతావరణం లేదండి, చాలా స్టిఫ్ గా ఉండేది ఇండస్ట్రీ. అప్పట్లో ఉన్న పని మా పెద్ద హీరోలు 5 తప్పితే ఇంకెవరు ఉండేవాళ్ళండి, ఎవరు లేరు మేము తిరిగే టైంలో. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ జనరేషన్ అంతా ఇప్పుడు వచ్చిన బ్యాచ్ అంతా వర్మ గారు డైరెక్టర్ అయిన తర్వాత మారిపోయింది, ఆ సినారే మారిపోయింది. కొత్త వాళ్ళు ఏంటి ఎవరైనా ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు. అవును, అట్లాగే మన భరద్వాజ్ అన్నయ్య కానీ ఎవరు చాలా మంది డైరెక్టర్లు బోళంది, ఎంతమంది బాగున్నాడులే పెడదాంలే రండి, ఏమైనా డైలాగ్ చెప్తాం, అంతకుముందు చేశాడు చెప్పగానే బాగుంది ఓకే కానీ అతన్ని అట్లా జరిగిపోయింది. కానీ ఇప్పుడే సరే కొత్త మనం చూసేసి పాత సినిమాల్లో అట్లా చూసాం ఓకే అని కప్పుకొని. ఇప్పుడు గేమ్ చేంజర్ శంకర్ గారికి మనం తెలుగు వాళ్ళు ఎవరు తెలియదు. అవును, ఇప్పుడు వాళ్ళ దగ్గర తెలుగు వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లు వెళ్ళి సార్ ఇదిగోండి పలానా సినిమాలు చేశాడు చూడండి, బాగున్నాడు బాగా చేశాడు అని పెట్టండి పిలవండి, అట్లా ఇవ్వటమేనండి అంతే. అదేలేండి, లేదు డైరెక్ట్ గా వెళ్ళి మనం బాబు నన్ను చూడండి సార్ నేను ఎట్లా ఉన్నాను అట్లా ఉండి ఎవరు కదండి ఆయన. వాళ్ళు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతను అయితే బాగుంటారండి అంటే శంకర్ లాంటి వాళ్ళకి. ఇప్పుడు మన లోకల్ వాళ్ళకైనా సరే మీ పక్కనున్న అసిస్టెంట్లు కూడా సార్ ఆయన అయితే కరెక్ట్గా ఉంటాడండి, తీవే ల్యాప్టాప్ లో తీసి ఇప్పుడు వచ్చింది బాగుంది కరెక్ట్ సీనియర్ అయినా చెప్పండి అట్లా. అవును, అంతే కదండి ఎప్పుడైనా సరే. అవును, ఇదివరకు రోజుల్లో ఈ టెక్నాలజీ లేని టైంలో ప్రతి ఆఫీస్కి ఫోటో మన వెనకాల ఫోన్ నెంబర్ రాసో పీపీ నెంబరు లేకపోతే మన పేరు అన్ని రాసి సార్ మా ఫోటో నెంబర్ అనమాట. ఎందుకంటే అప్పట్లో మరి అందరు ఫోన్లు మద్రాసులో ఉన్నప్పుడు ఫోన్ ఎఫర్ట్ చేసే ఇది ఎక్కడదండి. అవును, పక్కనే ఏమైనా కాల్ వస్తే వెళ్ళి తీసి మద్రాసులో మీరు టీ నగర్ లోనే ఉండేవాళ్ళం. కాదు మీరు బ్రహ్మాజీ మీరు అందరూ లేదు, బ్రహ్మాజీ వాళ్ళు వేరే చోట ఉండేవాళ్ళండి, మేము టీ నగర్ లో ఉండేవాళ్ళం. మీరంటే నేను బయట ఒక ఆయన ఇది వరకు యాడ్ ఏజెన్సీ అతను ఉండేవాడు, ఫ్రెండ్ అతను నాతో ఉండేవాడు. అక్కడికి మేము అందరం చేరేవాళ్ళండి. మన బెనర్జీ ఆయన, మన రామరాజు వీళ్ళందరం మేము ఒక చోట చేరేవాళ్ళం అండి. ప్రొడ్యూసర్ విజయనాథ్, మన శ్రీకాంత్ గారు అందరూ వచ్చేవాళ్ళు, అక్కడే కూర్చునేవాళ్ళు అందరు బ్యాచ్ అంతా. ఆయన కూడా వేరే చోట ఉండేవాడు, శ్రీకాంత్ గారు వాళ్ళంతా అందరు కలిసేవాడు. ఇప్పుడు కూడా స్టిల్ ఎవ్రీడే షూటింగ్ ఉన్నా లేకపోయినా డైలీ మన శ్రీకాంత్ ఆయన కలుస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా స్టిల్ డైలీ కూర్చుంటాం ఆయన దగ్గర. ఓకే, మీ బ్యాచ్ లో శ్రీకాంత్ బాగా రైజ్ అయ్యాడు కదా? బాగా రైజ్, మాకన్నా జూనియర్ అయినా ఆయన 140 సినిమాల వరకు హీరోగా చేశాడు. పెద్ద హిట్లు ఉన్నాయండి. తాజ్ మహల్ గానీ లేకపోతే పెళ్లి సందడి గానీ చెప్పుకోవడానికి ఎన్నో సినిమాలు ఉన్నాయండి కదా. ఆమె బ్రహ్మాండమైన సినిమా. ఇక ఆయనతోనే డైలీ ఆయన ఏంటంటే మేము మాదేం లేదు గ్రూప్, గుళ్ళు దేవుళ్ళు ఆయన వెళ్ళిపోదాం అంటే బై రోడ్డు ఆయనకి ఇష్టం,
డ్రైవ్ అంటే సరదాగా వెళ్ళిపోతాం. మొన్న 31st కూడా కాశీ వెళ్ళాం. ఆడి నుంచి పొద్దున్న దర్శనం చేసుకోవటం, మళ్ళీ రిటర్న్ రావటం. 31st నాడు కాశీ వెళ్ళారా? ఆ. నార్మల్ గా 31st నాడు ఇంకో చోటకి వెళ్తారు కదా అందరూ. అంటే మేము వెళ్ళమండి, అక్కడ మా బ్యాచ్ వేరండి. సరదాగా దేవుళ్ళు గుళ్ళు. 1st తారీఖు కూడా పొద్దున్నే 5:30 కల్లా మళ్ళీ కాశీలో స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ బై రిటర్న్. అదేలే. అంటే మీరు మీ మైండ్ సెట్ వల్ల మీరు అంత ఎదగడానికి మీరే ప్రయత్నించలేదేమో అని నాకు అనిపిస్తున్నది మీతో మాట్లాడిన దాని ప్రకారం. మేబీ అనిపించవచ్చు కదా? అయితే అయ్యి ఉండొచ్చు, చెప్పచ్చు. అంటే నార్మల్ గా ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో రకంగా కింద మీద పడి అవస్థలు పడి వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని ఏదో రకంగా రైజ్ అయిపోవాలని అనుకుంటారు కదా. అలాంటి ప్రయత్నం ఏది ఇప్పుడు మీది జరగలేదు కదా. అదేలేండి, మీరు ఇందాక చెప్పారు కదా మీరు ఫైనాన్షియల్లీ వెల్ టు డూ పర్సన్. దాని గురించి అని కాదు, ఇన్ జనరల్ గా. అంటే డబ్బుల గురించి అని కాదు, డబ్బు ఉందని కాదండి, దట్ ఆల్సో ప్లేస్ ఎ వైటల్ రోల్ కదా. అదని కాదు, బట్ ఏంటంటే జర్నీ జరుగుతుంది కదా, వస్తున్నాయి కదా, చేస్తున్నాం కదా అన్న ఫీలింగ్ లోనే వెళ్తామే కానండి. మీరు అన్నట్టు నిజమే, చాలా విగరస్ గానే ట్రై చేస్తారు, పట్టుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలని సాధించాలనుకుంటారు. మనకు కావాల్సినవన్నీ నేర్చుకున్నాం, వచ్చినప్పుడు హ్యాపీగా చేద్దాం అన్న ఇదిలోనే వెళ్ళాం కానండి. అంత విగరస్ గా నేను మీరు అన్నట్టు కరెక్టే. అదేలేండి, ఉంటే మరి మేబీ ఏమో ఇంకోలా ఉండేదేమో చెప్పలేమండి. అదేలేండి. మీ 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 అవగాహన మేరకి మీ కెరీర్ లో మీ అదృష్టం పాళ్ళెంత దురదృష్టం పాళ్ళెంత అంటే ఏం చెప్తారు సార్? బేసిక్ గా నిజంగా ఇండస్ట్రీలో అదృష్టమే ఎక్కువ ఉండాలండి. ఉండాలి, ఉంటేనే. చాలా మంది పెద్ద సీనియర్లు కూడా చెప్తారు, ఎంత టాలెంట్ ఉన్నా సరే అదృష్టం ఉండాలంటారు. అది ఉంటే మరి డెఫినెట్ గా ఎవరు ఆపలేరు. అది నాకు తక్కువ అనిపించిందేమో, నాకు తక్కువ అయిందేమో అనుకుంటున్నాను నేను. అయితే నేను ఇంకా మరి ఎక్కడికి వెళ్ళి ఉండేమో మరి చెప్పలేము. అది అదేలేండి. అదే మీకు అసలు మీ ముందు అంత మీకు తెలియని విషయాలు ఏమని చెప్పండి. మీరు ఇండస్ట్రీలో కాచి ఓడబోసారు, ఎన్నో చూశారు, ఎన్నో ఒడదొడుకులు చూసారు, ఎన్నో చూశారు. మన రాఘేంద్ర గారు కూడా అంటున్నారు, నువ్వెన్ని చూస్తుంటావురా అసలు. మీరు ఇంకా మమ్మల్ని అడగటం మీకు తెలియదు అంటే ఇందులో సార్ ఒకటే, ఎవరి మాకెంత మేము చూసి లోతుపాతులు అన్ని తెలిసి అడుగడుగున అన్ని మాకు విషయాలు తెలిసినా ప్రతి మనిషి జీవితం ఒక అంతఃపురం అండి. ఒక జీవితం ఒక అంతఃపురం. అది లోపల ఏం జరుగుతున్నది అంతఃపుర రహస్యం అంటారు చూడండి, బయటికి తెలియదు. బయటికి తెలియదు. మనం రోజు చూస్తూనే ఉంటాం, ఓహో అనుకుంటాం, బట్ వెనకాతలు ఇంకేదో జరుగుతుంది. కరెక్ట్, యూ అండర్స్టాండ్. అలాగే ఏంటంటే ఇప్పుడు మీలా ఇప్పుడు శ్రీకాంత్ గాని, శ్రీకాంత్ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే రాశా ఆంధ్రజ్యోతిలో. ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫీస్కి పిలిచి మరీ కూర్చోబెట్టి రాయించారు శ్రీకాంత్. సరే, అప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ కంటిన్యూ అవుతున్నది, అది వేరే విషయం అనుకోండి. అందరినీ చూశాను నేను. ఇప్పుడు మీరు బ్రహ్మాజీ, మీరు ఆల్మోస్ట్ ఒకలా కనిపిస్తారు నాకు. ఆయన కొన్ని సినిమాలు హీరోగా చేశాడు, తర్వాత మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయిపోయాడు. మీ బ్యాచ్ లో మీరు ఆలోచించుకుంటే హూ ఇస్ మోర్ టాలెంటెడ్ అండి మీ బ్యాచ్ లో మీరు చెప్పాలంటే? టాలెంటెడ్ అంటే ఇప్పుడు మీరు చూసి ఈ సినిమా చూసి భలే చేసే చిట్టి అన్నారు. అవును, ఇప్పుడు అట్లాంటిది ఏంటంటే ఆపర్చునిటీ డైరెక్టర్ ఇచ్చినప్పుడు మనకు బయటకు వస్తా చేయించడానికి, ఆయన చేయించడానికి. అసలు నేను నిజంగా అతను ఎవరు మన పోకురు బాబురావు గారు అన్నట్టు, అవును, మీరు కామెడీ చేస్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ప్రతి సెట్ లోని మీరు ఎప్పుడు అలా సీరియస్ గా అలాగా సాఫ్ట్ గా అలా వెళ్ళిపోతున్న మనిషి ఆ లెక్కలు చూసుకోవాలి గట్టని అంటుంటే అసలు ఏం పేలిందిరా క్యారెక్టర్. అసలు నేను షాక్ అనమాట. థియేటర్ లో చాలా రెస్పాన్స్ వచ్చిందండి, చాలా బాగా పేలింది. చిన్నదే ఒక గెట్ టుగెదర్ లాగా పెడితే వెంకటేష్ బాబు గారి ఇంటికి నేను షూటింగ్ లేట్ గా అయ్యి వెళ్ళానండి. టైం ఎంత అన్నారు, సార్ 8:45 కదా రమ్మంది. ఆ సినిమాలో ఉంటుందండి ఆ జోకు. అలాగే వంశీబాబు ఇడిపల్లి గారు, ఏమంటే చిట్టి గారు లెక్కలు చూస్తాం లేట్ అయిందా అన్నారు. గుళ్ళు నవ్వారు జనం అన్నారు. అలా 4 డేలైనా అనిల్ గారు దాన్ని అలా క్రియేట్ చేసి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఏం వద్దు, ఏం యాక్ట్ చేయొద్దు, సీరియస్గా డైలాగ్ చెప్పండి చాలు సార్. మరి అదే థియేటర్లో అంతా పేలిందంటే మరి అవును, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అందులో అఫ్ కోర్స్ ఏ సినిమాలో ఏ బ్లాక్ వేస్ట్ బ్లాక్ అన్నది లేదండి. ప్రతి బ్లాక్ ఎంటర్టైన్మెంట్ ని కాంట్రిబ్యూట్ చేసింది. అందులో మీరు అల్లుళ్ళు అసలు ఆ గొడవ అదంతా మీ ఇద్దరిది, అసలు ఆ క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎందుకంటే ఫస్ట్ అది ఆ కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ చేయాల్సిన క్యారెక్టర్ నిజంగా 100%. అబ్సల్యూట్లీ. అవును, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వస్తుంది.
డైరెక్టర్ గారు ఎవరన్నా పిలిచి ఫోటో సెక్షన్ ఉంది రమ్మను వెళ్ళానంటే వెళ్ళి ఫోటోలు తీసిన తర్వాత చిట్టి గారు బ్రహ్మాండంగా ఉంటుంది మీకెందుకు అన్నయ్య మీరు చేస్తున్నారు ఓకేలే గో బ్రదర్ అన్నారు కదా ఏదో ఒకటి ఉంటుందిలే ఫ్యామిలీలో అనుకున్నానండి. అక్కడికి వెళ్ళినది కామెడీ అన్నీ ఉంటాయి నాకు తెలియదు. అవునా? ఎలాగనే రండి మీరు వెంకటేష్ గారు నాట పట్టిస్తూ ఉంటారు చూడండి ఇట్లా చేయండి అట్లా ఆయన యాక్ట్ చేసి చూపిస్తాండి. మంచి నటుడు ఉన్నాడు, మంచి నటుడు. అనిల్ గారిలో ఈ మాట రవితేజ గారు చెప్పాడు స్టేజ్ మంచి మీద. నటుడు అండి. ఇది రాజా ది గ్రేట్ కి ప్రతిదీ నాకు చేసి చూపించాడు అనిల్, మంచి యాక్టర్ అనిల్ అని. ఓ చేసి చూపించేవాళ్ళండి. చేసి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పండి నేను అనుకుంటే 10% కాపీ కొడితే చాలండి. మనకి అంతకుముందు చేసిన సినిమాల ఎక్స్పీరియన్స్ 10% ఆయన చేసిన దాంట్లో 10% కాపీ కొడితే చాలండి. సూపర్ అండి అనండి. మనం ఎంత 10% కాపీ కొడితేనే మరి ఇంకా ఫుల్ ఎఫర్ట్ పడితే ఇంకా ఎట్లా ఉంటుంది మరి. అంత నటుడు ఉన్నాడు ఆయనలో. ఆయన యాక్ట్ చేసి చూపించాడండి. సార్ చేయండి సార్ డైరెక్టర్ గారు ఒకసారి ఇది ఇట్లా చేయండి అని అంటే చాలు. అదే అక్కడ బ్రహ్మాండం పేలిందండి. అయ్యో మామూలు కాదు అసలు. మీరు లెక్కలు చూసుకోవడం అనగానే జనాలకు మీరు ఆ రోజు నా ఫంక్షన్లో కలిసి సడన్ గా చిట్టి భలే క్యారెక్టర్ చేసావు బ్రహ్మాండంగా పేలింది అనగానే నేను షాక్. నేను అప్పుడు చూడలే సినిమా అండి, అప్పుడు చూడలే. అవునా? ఏంటి నాగేంద్ర గారు ఇట్లా అన్నారు. నిజం అండి, నీకెందుకు నిజం, నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు నువ్వు వస్తున్నావు అనగానే నేను షాకు. మీ ఇదైన వాళ్ళు ఇట్లా పిలిచి ఇంటర్వ్యూ అంటే ఆ సినిమాలో నిజంగా థియేటర్లోకి వెళ్ళి చూడాలి. తర్వాత అనుకోకుండా మన శ్రీకాంత్ గారి ఇంట్లో హోమ్ థియేటర్లో చూసాం. అప్పటికే బ్రహ్మాండంగా ఉందండి. శ్రీకాంత్ ఏమన్నాడు మీ క్యారెక్టర్ చూసి? నవ్వుకున్నారండి, అందరు నవ్వుకున్నారు. ఎందుకంటే సాధారణంగా అలాంటి క్యారెక్టర్లు మనం ఇందాక అనుకున్నట్టుగా కామెడీ యాక్టర్స్ వైపు వెళ్ళిపోతాయి. అది నిజం 100%. కానీ మీకు మీ చేత చేయించడం మీకు అది దాని ఇంపాక్ట్ ఇప్పుడు మీ ప్రెసెంట్ ప్రాస్పెక్ట్స్ మీద ఏమైనా కనిపించిందండి? ప్రజెంట్ ఏంటండి నాకు తెలిసిన వాళ్ళు ఒక 7-8 మంది వరకు మెసేజ్లు పెట్టారండి. సినిమా చూసాం, ఈ క్యారెక్టర్ భలే ఉంది, ఎరగదీసాం, అంత చేసానా అని నాకే డౌట్. నిజంగా అండి అద్దరిపోయిందండి. మా పిల్లలు నమ్మట్లేదు, మా ఫ్రెండ్ ఆయన అంటే అని ఒక ఆయన బాగా ఫ్రెండ్ అండి ఆయన పెట్టాడు. ఒకసారి వీడియో కాల్ చేసి మా పిల్లలతో మాట్లాడండి మా ఫ్రెండ్ అని చెప్పని అంటాడు. అట్లా ఇంకొక అతను మన తిరుపతి ద్వారకా తిరుమల ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ మెసేజ్ పెట్టి, ఇంకొక అతను నాకు ఫ్రెండ్ ఇంకొక ఆయన బెంగళూరులో వాళ్ళ మెసేజ్ పెట్టండి. సినిమా చూసాం అన్నయ్య బ్రహ్మాండంగా ఉంది, మీ క్యారెక్టర్ భలే నవ్వొచ్చింది అని చెప్తే నేను షాక్ అండి. నిజంగానే నిజమా అంటే నిజమేంటి అన్న, మీరు ఇంకా ఏంటంటే డౌట్ ఏంటి అంటున్నారు వాళ్ళంతా. అదేలేండి. ఇప్పుడు ఇన్ జనరల్ గా కృష్ణవంశీ గారు మన బ్రహ్మాజీ గారు ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే కృష్ణవంశీ గారి సినిమాలు అన్నిట్లోని బ్రహ్మాజీ గారికి మంచి ఎలివేటెడ్ క్యారెక్టర్స్, ఒక సింధూరం గానీ వాటన్నిటిలో పడ్డాయండి. మీరు పూరి గారు అంత ఫ్రెండ్స్ కదా, క్లోజ్ ఫ్రెండ్స్. కృష్ణవంశీ గారు కూడా చాలా క్లోజ్ అండి నాకు. అవునా? కృష్ణవంశీ గారి సినిమాలు కూడా చేశారు, చిన్న చేసినా సరే దాన్ని ఇంపాక్ట్ వేరేగా ఉండేది. అలా చేయించాడండి ఆయన. మహాత్మాలో ఒక క్యారెక్టర్ చేయించారండి. ఆ తర్వాత ఆయన ఖడ్గంలో కూడా చేయించారండి, ముస్లిం క్యారెక్టర్ అండి. ముస్లిం క్యారెక్టర్ చిన్నది ఒక సీన్ అయినా సరే ఆయన చేయించే విధానం, ఆర్టిస్ట్ని అసలు మౌల్డ్ చేయటం, ఆయన ఎక్కడికి ఎలివేట్ చేస్తారండి ఆయన. అవును. పూరి గారు కూడా అంతే అండి, అసలు ఏం డౌట్ లేదు. పూరి గారు కూడా చాలా ఇది అండి. అలాగే చాలా మంది ఉన్నారండి, బోయపాటి గారు ఏంటి, నాకు అందరు చాలా మంది అండి. ఓకే. అంటే నార్మల్ గా మీరు ఇగో ఈ డైరెక్టర్ ని, లేకపోతే ప్రతి వాళ్ళకి జీవితంలో ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు. ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు, లేకపోతే ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఇచ్చి దాని వల్ల కెరీర్ నిలబడే ఎవరో ఒకరు ఒక దాత ఉంటాడు ప్రతి కెరీర్ లోని. మీరు చెప్పుకోవాలంటే ఎవరి పేరు చెప్తారు సార్? నేను అందరూ లైక్ చేస్తారండి, నన్ను అందరూ పిలుస్తారండి. నాకు అందరూ దాతలే, మీకు అందరూ దాతలే నిజంగానండి. నేను వెళ్ళి కలిస్తే నాకు ఇవ్వనన్నది ఎవరు లేరండి. మీరు వెళ్ళి అడగడం కూడా అడిగితే ఒకవేళ ఇప్పుడు అడిగినా సరే నేను ఎవరు కాదండి. ఇప్పుడు ఇంకా అడగనవలసిన లేదు, సంక్రాంతికి వస్తున్న తర్వాత మీరేం అడగనట్లు. అంత ముందు నుంచి కూడా పాపం ఎవరొకళ్ళు నన్ను పిలుస్తానే ఉన్నారు కదండి. అడిగే స్టేజ్ లో అంత ముందు కెరీర్ లో బిగినింగ్ లో తిరిగి వాళ్ళేమో కదండి, ఇప్పుడు అంతా అందరూ పిలిచిస్తానున్నారండి. అదేలేండి. అనిల్ గారు ఒక ఫంక్షన్ లో ఎడ్యుకేషన్ సంబంధించింది ఒక చోట అక్కడ జరుగుతుంటే అండి, ఒక టెర్రర్ ప్రొడ్యూసర్ ఆయన తీసుకెళ్లారండి మమ్మల్ని అక్కడికి. టెర్రర్ ప్రొడ్యూసర్ మస్తాన్ గారు ఆయన. అక్కడ అనిల్ గారిని, ఇంకొక మినిస్టర్ గారిని, ఆయన పచ్చిపాటి పుల్లారావు గారిని, వీళ్ళందరిని ఇన్వైట్ చేశారు. అక్కడ కలిసి సడన్ గా పలకరిచ్చారండి. పలకరిస్తే బాగున్నారు బాగుంది. నెక్స్ట్ నాది మహేష్ బాబుతో సినిమా ఉంది, సర్లేని నీకెవరు, మీకు ఒక యాక్షన్ ఇస్తానండి అన్నారు. సరే పెద్ద డైరెక్టర్లు అనుకున్నారు కానీ అనుకున్నాను. సడన్గా తర్వాత కౌరింపించారండి. సెట్లో ఉండగా 7 acres లో జరుగుతుంది, వెళ్ళి పిలిపించి వాళ్ళకి క్యారెక్టర్ ఇస్తాను చేయండి అని. థ్యాంక్స్ అండి మాట అన్న తర్వాత ఆయన మర్చిపోలేదండి.
వదిలేయలేదు. అదే మీతో ఎవరన్నది మర్చిపోలేదు వాళ్ళు. మర్చిపోలేదు. ఆయన ఇప్పుడు దండపాళ్యం ఆయన కూడా డైరెక్టర్ ఆయన ఆయన అలా శ్రీనివాసరాజు గారు మీకు ఎవరు పెట్టారు? అవును. అలా అనిల్ గారు ఆ సినిమా తర్వాత అంటే కంటిన్యూస్ గా ఇచ్చారండి సినిమాలన్నిట్లో. అవును. అన్ని లైన్ గా భగవంత్ కేసర్లో కూడా లేకపోయిన క్యారెక్టర్ మీరు చేస్తున్నారని రండి అని చెప్పి ఒక 20 రోజులు దాంట్లో సెంటిమెంట్ అయిపోయారేమో మీరు. ఏమోనండి. ఎవరు? అనిల్ రావిపూడి గారు. ఏమోనండి అది తెలియదండి. అలా పిలిచి ఇచ్చారండి ఆయన. అట్లాగే దీంట్లో కూడా ఇవ్వటం. ఇది మీరు వెంకటేష్ గారితో చేస్తున్నప్పుడు మీరు మర్చిపోలేని అనుభవం ఏదైనా జరిగిందా? చాలా సపోర్టింగ్ గా ఉండండి ఆయన కూడా అండి. అంటే ఆయన పెద్ద హీరో, ఆయనతో పాటు హీరో చేస్తాం అంటే మేము ఇక ఆయన మర్చిపోయాం. డైరెక్టర్ గారు ఏది చెప్తే అది చేయటం. అదే ఆయన కూడా చాలా ఆయన కూడా లాంగ్ కెరీర్ కదా వెంకటేష్ బాబు ఆయన కూడా చాలా కోఆపరేటివ్ గా ఉండేవాళ్ళండి. ఏ ఇబ్బంది లేదు. అలా కంఫర్ట్ గా ఉన్నవాళ్ళు నాకు అందరు హీరోలతో కంఫర్ట్ గా మీ అందరికీ కూడా ఒక పెద్ద పండగ. అవును. ఏది వెంకటేష్ బాబు కూడా ఇంతకు ముందు ప్రీవియస్ ఫిల్మ్ కొంత డిసప్పాయింట్ చేసింది కదా. ఆఫ్ కోర్స్ ఆయన ఫిలసాఫికల్ మ్యాన్ అనుకోండి, హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన ఒకలాగే ఉంటుంది ఆయన బిహేవియర్ గానీ. బట్ మీ అందరికీ అదొక పెద్ద మామూలు కాదు. బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ కదా. అవునండి. ఇప్పుడు దాని తర్వాత మీరు ఏం సినిమాలు సైన్ అన్నట్టు వాటన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు మీ మీద మీకు ఒక జడ్జిమెంట్ వచ్చింది, కామెడీ బాగా పేలుతుంది మన మీద అని. మీరు ఆ దారుల్లో రాబోయే క్యారెక్టర్లు నాకు అనిపిస్తుంది. నాకు జనరల్ గా బయట ఉన్నప్పుడే అందరూ జోకులు వేసుకుంటే అన్ని ఉంటదండి. నాకు కామెడీ అంటే ఇష్టం, చాలా ఇష్టం. బట్ మీరు అలా కనిపించరు. అది కాదండి, ఇస్తే హ్యాపీగా చేస్తామండి. మీ బాడీ లాంగ్వేజ్ లో ఎక్కడ కామెడీ కనిపించదు. ఒక హీరో లాగా లేదా ఇంకా ఒక సోఫిస్టికేటెడ్ విలన్ లాగా అలా కనిపిస్తారు. ఇస్తే హ్యాపీ అండి, కామెడీ ఇస్తే చాలా సంతోషంగా చేస్తాను. అదే అదే చాలా. అంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు కంప్లీట్ చేస్తుంటారండి నార్మల్ గా మీ కెరీర్ లో? 210-200 వరకు దాటేసి ఉంటుందండి. ఏది మీరు ఎవరిని ఏవి అడగకుండా ఇంటి దగ్గర కూర్చుంటేనే? కూర్చుని అంటే కూడా అంటే పలానాది కావాలి అనుకున్న వాళ్ళు పిలిచిన వాళ్ళ ద్వారా సినిమాలో చేయడం జరిగింది. మీరేం ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు వేషం ఇవ్వండి బాస్ అని చెప్పి మీరు ఎవరిని అడిగిన సందర్భం అయితే నాకైతే ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు మీ మాటల ద్వారా కూడా అది అర్థం కాలేదు. తక్కువ అండి, తక్కువ. అలా అయినా మీరు 216 ఎన్ని చేశారు? 210 వరకు అయ్యి ఉంటాయండి. చాలా గ్రేట్ నెంబర్ అండి, చాలా గ్రేట్ నెంబర్. అని మీరు వెనకాతలకి తిరిగి చూసుకుంటే దిస్ ఈజ్ మై బెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్ అని చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తారు సార్? నిజంగా నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను సినిమాలు చేశానంటే నిజంగా గ్రేటే కదండి. అదే బెస్ట్ మూమెంట్. డెఫినెట్ గా మరి ఇన్ని సినిమాలు చేసామంటే చాలా గ్రేట్ కదండి. ఇప్పుడు నేను బయటకు వెళ్తే ఎవరు చూసినా అడుగురు సంక్రాంతి కోసం ఉన్నాడు రాడా వీడని, మీ బయట ఎంట్రన్స్ లోనే 2-3 పిలిచి ఫోటో దిగారు. ఆ గుర్తింపు కన్నా ఎంతకన్నా కావాల్సిన సంతోషంగా ఉందండి ఆర్టిస్ట్ కి. కారు పెట్టగానే పిలిచి దిగుతూ ఉండే అన్నారు కింద. కరెక్ట్ కరెక్ట్. ఇంకా బయటకు వెళ్తే చాలా బాగా అందరూ గుర్తుపడతారు. మీ ఫ్యామిలీ చూసారండి సంక్రాంతికి వస్తున్నాం? చూసారండి చాలా. మా పాప యుఎస్ లో ఉంటదండి, ఎంఎస్ చేస్తానికి వెళ్ళింది. మా ఇప్పుడు 6 months అయిందండి. అక్కడ చూసింది. అక్కడ యశస్విని. యశస్విని మీరు చెప్పింది పేరు బాగా గుర్తున్నా. యుఎస్ లో చూసింది అమ్మాయి. చూసిందండి. ఎంత పెద్ద హిట్. నేను చెప్పాను, నన్ను పిలిచేది కూడా నీకు పేరు చెప్పాను ఆయనే, ఈ రోజు వెళ్తున్నాను ఆయన దగ్గరికి అని చెప్పారండి. మార్నింగ్ మాట్లాడింది. అసలు నేను అమ్మాయిని ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అంతే, మళ్ళీ ఎప్పుడు చూడలేదు. యుఎస్ లో ఉందండి అమ్మాయి? యుఎస్ లో. ఓకే. మీకు ఇద్దరు? 6 months అయింది. ఒకతేనండి పాప. ఒక్క పాప? ఒకతే పాప. 6 months అయింది. ఇక్కడ బీటెక్ చేసి సిఎస్సి కోర్స్ ఎంఎస్ చేస్తాను. మీది ఒరిజినల్ గా ఏ ఊరు సార్? ఆ ఊరు ఈ ఊరని కాదు, అటు ఇటు మైగ్రేట్ అటు ఇటు తిరుగుతూనే జరిగిపోయిందండి అంతా. అవునా? ఇక అంతేనండి. ఇక చెన్నైలో ఇక్కడ హైదరాబాద్ వచ్చి చదవటం, ఇది అయిన తర్వాత చెన్నై వెళ్ళిపోవటం. నేటివ్ ప్లేస్ అని చెప్పుకోవాలి. మదర్ కూడా ఎక్స్పైర్ అయిపోయి ఒక 25 years ఫాదరు. మదర్ ఒక 8-9 years అవుద్దండి చనిపోయి. ఇక అంతే. నేను ఇక ఊళ్ళు ఏం లేదు, ఇక అంతా హైదరాబాద్ లోనే ఉండిపోయి ఉండండి. అదేలేండి. అదే ఇంక మరి ఇదే ఇల్లు ఇదే స్వర్గం ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా కదా సినిమా ఇండస్ట్రీ. ఇక్కడే అంత ఫ్రెండ్స్, ప్రపంచం అంతా ఇక్కడే ఉంది. ఎగ్జాక్ట్లీ, ఐ అండర్స్టాండ్. సో ఏదైనా సరే మీకు మీలాంటి సీనియర్ యాక్టర్స్ కి ఇలాంటి టైంలో సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఒక పెద్ద హిట్, అసలు భూగోళాన్ని కదిపింది సినిమా, అలాంటి హిట్ సినిమా మీకు రావడం అన్నది చాలా సంతోషం. నిజంగా అది క్రెడిట్ గోస్ టు అనిల్ గారు. ఆయన ఇవ్వకపోతే ఆపర్చునిటీ
నిజంగా ఏముంది మీరు మీరు కాదనుకుంటే ఇంకోళ్ళని అనుకుంటే అయిపోయి కొంచెం కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళని అనుకోవచ్చు. ఆయన ఏంటంటే నేను చేయించగలను, చేయించాడుగా, చేయించారు, అలాగే చేయించారు. అవును, అనుకోవడం ఉంది, చేయించాడు. అవును. ఆయన మాట అన్నందుకు అది నిలబెట్టుకుని ఆయన ప్రతి సినిమాలు ఇస్తున్నారు. ఆయనకి నేను ఎంతో రుణపడి ఉన్నాను నిజంగానే. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. చాలా నేను నాకు పర్సనల్ గా ఓకే మీతో పాటు వేసిన ఇంకొక ఆయన ఆనంద్, అది ఆయన కూడా బాగా చేసాడు. బట్ ఇన్ జనరల్ గా మీరు లాంగ్ స్టాండింగ్ ఇన్నింగ్స్ కాబట్టి ఈ టైంలో మీకు ఇలాంటి హిట్ రావడం అన్నది మీకు ఇంకెంత కెరీర్ స్పాన్ పెంచిందంటే హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు, కొత్త డైరెక్టర్లు అందరూ ఇంకా డెఫినెట్ గా అప్పుడు చూడగానే ఉంటాడు, ఆ పలానా ఆ కామెడీ అతను వేయొచ్చు, దాంట్లో ఉన్నాడు, సంక్రాంతికి వస్తున్నాం అని అనుకుంటారు కదా ఆటోమేటిక్ గా. అవును, అది హిట్ సెంటిమెంట్ కూడా, హిట్ సెంటిమెంట్ కూడా ఉంటుంది, పెద్ద మామూలు కాదు. అవును, అవును. సో మీరు ఈ ప్రయాణంలో ఇంకా బోల్డ్ ఎక్కువ సినిమాలు చేసి సాఫ్ట్ గా ఉన్నా, సైలెంట్ గా ఉన్నా, మీరు చేయాల్సిన, మీకు దక్కాల్సిన పోర్షన్ షేరు మీకు దక్కుతూనే వచ్చింది. అండ్ యూఆర్ ఆల్వేస్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. మిమ్మల్ని అందరూ కోరుకున్నారు, మంచి వేషాలు ఇచ్చారు, పెద్ద హిట్లు చేశారు. కానీ బట్ సంక్రాంతికి వస్తున్నాం అన్నది మాత్రం ఒక సంచలనం. ఆ సంచలనం మీరు కూడా ఒక భాగం అయినందుకు మీ కెరీర్ కి అది బాగా హెల్ప్ అయ్యి ఇంకా మంచి మంచి మీరు క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటున్నాను చిట్టి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్ద హీరోలు అందరూ, చిన్న హీరోలని కాదు, ప్రొడ్యూసర్స్, వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నా. ఇన్నాళ్ళ నుంచి నన్ను అందరూ ఆదరిస్తున్నందుకు ఇప్పుడున్న డైరెక్టర్లు అందరికీ మరొకసారి మీకు నన్ను పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అయ్యో ఎంత మాట చిట్టి గారు. ఇది మా ఉద్యోగమే కాదు, ఇందులోని కొంతమందిని చూసినప్పుడు మా అంతటి మాకే కొన్ని ఫోర్స్డ్ గా ఉంటాయి అనుకోండి, ఏవో కొన్ని చేయాల్సి వస్తుంది. బట్ దాన్ని ఏమంటారు, హృదయపూర్వకంగా అంటామే, అలాంటిది అనమాట మీ ఇంటర్వ్యూ. నిజంగా మీరు ఆ రోజున అక్కడ దసపల్లలో కలిసి రెండు చిట్టి చేద్దామని అంటే నాకు వెంటనే అనిపించింది అనమాట, అసలు చిట్టిని ఎందుకు చేయట్లేదు మనం ఇంటర్వ్యూ. అంతకుముందు చాలా మంది పిలిచారు కానండి, ఏముంది ఇంత మనకి సరైన క్యారెక్టర్ పడినా అది హిట్ అయి ఉంటే వెళ్ళే ఉండేమో ఇంటర్వ్యూకి. అదేలేండి, ఏం చెప్తాంలే ఏంటిలే అని నేనే వెళ్లకుండా చాలా మంది అవాయిడ్ చేశారు. అదేలేండి, మీరు క్యారెక్టర్ అడగలేదు, ఇంటర్వ్యూకి వెళ్తారు మీరు. మీరు నిన్న మాట అన్నారు, లేదు ప్రతి దాంట్లో ఉండాలి, ఇది ఇంట్లో ఉంటేనే అందరికి తెలుస్తారు, రావాల్సిందే. దానిలో మీరు ఎంతసేపు ఒక సెలబ్రిటీ స్టేటస్ కి వచ్చి 10 మంది మిమ్మల్ని ఎప్పుడైతే గుర్తుపెట్టే పరిస్థితి మీకు వచ్చిందో, మీరు ఎప్పుడు కూడా పబ్లిసిటీలో, మీడియాలో మీరు కనిపిస్తుండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి మీ మీద ఎలాంటి ఆలోచన వస్తుందో ఎవరికి తెలియదు. ఎవడో కథ స్క్రిప్ట్ ఆలోచించుకుంటుంటాడు రైటర్, మీరు సడన్ గా మీ ఇంటర్వ్యూ ఎక్కడ యూట్యూబ్ లో కనిపిస్తుంది, హై ఇతనైతే కరెక్ట్ కదా ఈ క్యారెక్టర్ కి. డెఫినెట్ గా మీరు అన్నది డెఫినెట్ గా వెళ్ళిపోతుంది. నేను అన్న తర్వాత మీరు చెప్పిన తర్వాత నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, అయ్యో మా నాగేంద్ర గారు చెప్పింది కరెక్టే, నేను తప్పుగా ఎందుకు భావించాను అని అనిపించింది నాకు. అవునండి, మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. అవును, అసలు ఈ మీడియా, ఈ ప్లాట్ఫామ్ నే మిస్ అవ్వకూడదు. నిజమే, మరి కష్టపడి మీరు పనిచేసి కృషి చేసింది దేనికి? దీనికోసమే కదా. ఎప్పుడు మీరు న్యూస్ లో ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మీరు ఎనీ టైం ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు, నేను పిలుస్తున్నాను అని ఇంకోసారి పిలిచినా 100% వస్తాను. మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా మీరు 100% అసలు ఒక రోజు కూడా ఖాళీ లేకుండా మీరు బిజీ అయిపోవాలని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చిట్టి గారు. ఇది ఎంత కూల్ గా కామ్ గా ఉన్నప్పటికీ కూడా నసీబ్ అప్నే లాగా ఆయన నసీబ్ ప్రకారం ఆయన మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తున్నా ఈ 2025 బిగినింగ్ లోనే అసలు మామూలు ల్యాండ్ మార్క్ హిట్ కొట్టలేదు చిట్టి గారు. అండ్ దీని మీద బేస్ మీద అడగకుండానే బోల్డ్ వేషాలు వచ్చాయి ఆయనకి. ఇప్పుడు ఆయన అడగనక్కర్లేదు, ఈ సినిమావే ఆయనకి మంచి క్యారెక్టర్లు తెప్పించే అంత మంచి క్యారెక్టర్, అంత పెద్ద హిట్ కావడం అన్నది 100% అందరూ ఆనందించాల్సిన విషయం. ముఖ్యంగా ఆయన శ్రేయభిలాష్ మరి ఇంకా ఆనందిస్తారు. అండ్ వి విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఎ వెరీ లాంగ్ కెరీర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.